ప్రజల పక్షాన పోరాడితే పోలీసు కేసులు పెట్టేవాళ్లు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు దుయ్యబట్టారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ద్వారంపూడి చేస్తున్న అవినీతి అక్రమాలపై అనేక ఆరోపణలు చేసినా వాటిని కాదని మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపైన 1000 కోట్ల కుంభకోణం పైన నోరెత్తి మాట్లాడితే పోలీసులు కేసులు పెట్టడం ద్వారంపూడికి మాత్రమే చెల్లుతుందన్నారు. ప్రధానంగా కాకినాడ నగరపాలక సంస్థను టీడీఆర్ బాండ్ల ద్వారా దోచేసిన 550 కోట్ల రూపాయల స్వాహాపై ఎందుకు కేసులు పెట్టలేదని కొండబాబు ప్రశ్నించారు. పరోక్షంగా టీడీఆర్ బాండ్ల రూపంలో 550 కోట్లు కాజేసిన విషయం వాస్తవమేనని, ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఒప్పుకొని ప్రజల ముందు అడ్డంగా దొరికేశారని మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఎద్దేవా చేశారు. ద్వారంపూడి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ద్వారంపూడి చేస్తున్న అవినీతి అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం తరచుగా జరుగుతుందన్నారు. ఇదంతా కాకినాడ నగర ప్రజలకు మేలు చేయాలనే తపనతో అధికారం అడ్డుపెట్టుకుని పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో తాను అడ్డుకొని నిలుపుదల చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ద్వారంపూడి దురాగతాలు, అన్యాయాలు, అక్రమ వ్యాపారాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు అనేక బహిరంగ సమావేశాల్లో ద్వారంపూడి నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయడం జరిగిందని తెలిపారు. వారు పేర్కొన్న అంశాలపై తాను మాట్లాడడం జరిగిందని కొండబాబు తెలిపారు. కాకినాడ పోర్టు ద్వారా జరిగే కార్యకలాపాలపై చంద్రబాబు నాయుడికి అవగాహన లేదని ద్వారంపూడి అవివేకాన్ని తెలియజేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా రవాణా ద్వారా చేపట్టే బియ్యాన్ని దొడ్డిదారులు అక్రమ రవాణా చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వనమాడి హయాంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పడం ద్వారంపూడి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతుందన్నారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరంలో 4000 మంది ఇళ్లు లేని నిరుపేదలకు టిట్కో గృహాలు నిర్మించి ఇచ్చింది ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా కొండబాబు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా గృహ నిర్మాణం చేపడితే ద్వారంపూడి మాత్రం పేదల గృహ నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసి నగరానికి 18 కిలోమీటర్లు ఉన్న కొమరగిరి ప్రాంతానికి తరలించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు స్థానికంగానే కాకినాడ నగరంలో టిట్కో గృహాల నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్యాయాలు, అరాచకాలు సృష్టించి ప్రజల ఆస్తులను కబ్జా చేసే వ్యక్తులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దు అన్నారు. ప్రజల పక్షాన పోరాడు వాళ్లపై కేసులు పెట్టేవాళ్లు సాధారణ ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలకు ఏనాడని ఆలోచించాలి. ప్రజల కోసం నువ్వు 5 సంవత్సరాలు ఆ రోడ్ వేస్తుంటే కాకినాడ రింగ్ రోడ్ అయిపోయింది. రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుందో పక్కన ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ప్రజల సిటీలో కాకినాడ హెవీ వెహికల్ ఒకటి రాదు. ఇవాళ ఎన్ని హెవీ వెహికల్స్ వచ్చేస్తున్నాయండి కాకినాడ నగరంలోకి. ఆ 2 బ్రిడ్జిలు పాత అయిపోయినాయి. ఆ పాత బ్రిడ్జిల నుంచి వెళ్ళిపోతున్నాయి. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత దారుణమైన వ్యక్తి అంటే 5 సంవత్సరాలు కనీసం కాకినాడ కోసం, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తున్నట్టే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదంట. బియ్యం ఎక్స్పోర్ట్ గురించి, బియ్యం గురించి తెలియదంట. తెలియదు పాప. ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్ గా చేస్తే, నువ్వు సీక్రెట్ గా చేసినా తెలుసుకున్నారంట. ఈ సీక్రెట్ అంతా కొంతమంది తెలియదు. నీ గురించి తెలుసుకుంటాను ప్రత్యేకంగా. నువ్వు దొంగ బియ్యం వ్యాపారం ఈరోజు కాదు, ఎప్పటి నుంచి ఉంది నీకు దొంగ బియ్య వ్యాపారం. నువ్వు ఏ విధంగా చేస్తున్నావో, చెయ్యాలనుకున్నారో మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో జరిగేది ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తావు. ఏ విధంగా చేస్తాను ఈరోజు? ఆఖరికి తెలంగాణ నుంచి కూడా దొంగ బియ్యం ఇక్కడికి వచ్చినాయి. అదేవిధంగా మీరు ఇంటింటికి బియ్యం ఇస్తానన్నారు. ఇంటింటికి బియ్యం ఇస్తాం, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పాను, ప్రామిస్ చేస్తాను. దేవా సంసారెడ్డి, ఇంటింటికి ఎప్పుడైనా రేషన్ ఇచ్చావా నువ్వు? నీ మనుషులు పట్టుకెళ్ళి ఇచ్చారా? ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇచ్చారు. మీరు వ్యాన్ పెట్టావు, ఆ వ్యాన్ కూడా నువ్వే పెట్టించుకున్నావు. కాంట్రాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా మీదే, సివిల్ సప్లై చైర్మన్. ఆ వ్యాన్లు పెట్టి కుర్రోళ్ళు మీ ఓల్డే పెట్టి వెళ్తున్నారు. సెంటర్లో కూర్చొని సైరన్ వేస్తున్నారు. అది పోలీస్ వ్యాన్ తెలియట్లేదు, రేషన్ వ్యాన్ తెలియట్లేదండి. పాపం పరిగెట్టుకుని వెళ్తున్నారండి అక్క చెల్లెళ్ళు. ఆ టైంకి పాపం రేషన్ తీసుకోవాలని చెప్పి 19 వెళ్తున్నారండి. బాధేస్తుందండి. చూడండి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, నేను పనిచేసింది మీకోసం.
మా మత్స్యకార సోదరుడు కూడా నేను చెప్తున్నా, నేను పనిచేస్తే మీకోసం పోరాటం చేస్తుంటే నా మీద కేసు పెట్టాడు ఈరోజు. ఎంత దారుణం అంటే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. అసలు నీకు పొరవుందా? అసలు పొరుగున్నవాడు అయితే నా మీద కేసు పెట్టాడు. నీకు పొరవే లేదు అసలు. ఈ కాకినాడలో పొరవే లేదు అసలు. ఎంత దారుణమైన వ్యక్తి అంటే ఇలాంటి ముఖగంతులు వేస్తున్నావు నువ్వు, చూస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేసే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నువ్వు ఎన్ని కేసు పెట్టుకున్నా ఏం చేసినప్పుడు కూడా ఈ కొండబాబు ఆపేది లేదు, చంద్రబాబు నాయుడు ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ ఆపేది లేదు, ఎవరు ఆపేది లేదు.